హాయ్ అండి, నేనే మీ వరలక్ష్మి కిచెన్ స్వాగతం. అందరూ బాగున్నారండి? అందరూ బాగోవాలి, అందులో మేము ఉండాలి. ఈ రోజు మనం చికెన్ 65 చేద్దాం అనుకుంటున్నానండి. అందుకని అర కేజీ చికెన్ తీసుకున్నాము. దీనికి కావాల్సిన ప్రాసెస్ చూద్దామండి. ఇప్పుడు ఇంకోండి అర చెంచా పసుపు వేస్తున్నానండి. ఇంకోండి రుచికి సరిపడిన ఉప్పు వేస్తున్నాను, సాల్ట్. ఇంకోండి ఒక స్పూను అల్లం పేస్ట్ వేస్తున్నానండి. ఒక స్పూను కారం వేస్తున్నాను. ఒక అర చెంచా గరం మసాలా వేస్తున్నానండి. ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కదండి. ఒక నిమ్మకాయ చెక్క కూడా పిండుతున్నానండి. ఇంకోండి ఇప్పుడు ఇవన్నీ వేసాం కదండి. ఇది కొంచెం ఇలా మొత్తం ఈ కారం అంతా పట్టిలా కలుపుకోవాలండి. ఇలాగా ఇంకోండి చూడండి, మొత్తం కలిసిపోయేలాగా ఈ మసాలా మొత్తం దీనికి పట్టాలండి. ఇలాగా ఇంకో చూడండి, చికెన్ మొత్తంగా పట్టాలి. ఇంకోండి మొత్తం పట్టేసింది కదా. ఇది మనము ఓ 10 నిమిషాలు పక్కన పెట్టుకుందామండి. ఓ 10 నిమిషాలు నానితే సరిపోద్ది. ఇప్పుడు అన్నీ కలిపేసుకున్నాం కదా, ఓ 10 నిమిషాలు పక్కన పెడదాం. ఇంకోండి 10 నిమిషాలు నానాలన్నాను కదా, 10 నిమిషాలు అయింది. ఇప్పుడు మనము ఇంకోండి కాన్ఫ్లవర్ వేస్తున్నానండి. అదే మొక్కజొన్న పిండి అంటారు కదా. ఒక స్పూన్నర వేసానండి కాన్ఫ్లవరు. బియ్యం పిండి ఒక స్పూన్ వేసానండి. బియ్యం పిండి సరిపోతుంది. మైదా ఉన్న వాళ్ళు మైదా వేసుకోవచ్చండి. నేను బియ్యం పిండి కాన్ఫ్లవర్ వేసాను. అలాగైతే ఇంకా కరకరలాడుతూ వస్తాయని, అందుకని నేను బియ్యం పిండి వేసాను. ఇప్పుడు ఇది మొత్తం మనం కలుపుకుందాం. ఇంకోండి చూడండి, ముక్కలకు పట్టేసింది మొత్తం కాన్ఫ్లవరు, బియ్యం పిండి వేసేసాను కదా. ఇప్పుడు మనం ఇది పకోడీ లాగా వేయాలి కదా, వేసేద్దాం. నూనె పొయ్యి మీద పెడతానండి. ఇంకోండి నూనె వేడెక్కింది. ఇప్పుడు నేను వేస్తున్నాను. చూడండి, ఇలాగా చిన్న చిన్న పీసులుగా వేసుకోవాలి. వేసిన తర్వాత 2 నిమిషాల వరకు గరిటె పెట్టకూడదండి. తర్వాత పెట్టి కలుపుకోవాలి. ముందే ఇలా పెట్టామంటే ఈ పిండి అతుక్కుపోద్దండి. అందుకని 2 నిమిషాల తర్వాత కలుపుకోవాలి. చూడండి, కానీ ఆ నూనె మరిగే వరకు ఐలో ఉంచి తర్వాత సిమ్లో పెట్టేయండి. గమ్ముని కలర్ వచ్చేస్తుంది, లోపల ముక్క ఉడకదు ఐలో ఉంటే. అందుకని నూనె మరిగే వరకు ఐలో ఉంచుకొని తర్వాత సిమ్లో పెట్టుకోండి. నేను స్టవ్ సిమ్లోనే ఉంచాను. ఐలో నూనె మరిగే వరకు ఉంచి సిమ్లో పెట్టేశానండి. ఇప్పుడు కదుపుతున్నాను చూడండి నేను. ఇంకోండి చూడండి, గరిటెకి అంటుకోలేదు. 2 నిమిషాలు ఉండాలండి వేసిన తర్వాత. అలాగైతే గరిటెకి అంటుకోకుండా వస్తుంది. ఇంకోండి అటు ఇటు కదుపుకున్నాం కదా, ముక్క బాగా ఏగాలండి. ఇంకోండి ఏగిపోయింది. ఇంక తీసేస్తున్నాను నేను. చూడండి, ఈ కలర్ వస్తే చాలండి. చూడండి ఏగిపోయింది. నేను తీసేస్తున్నాను ఈ చికెన్. ఇంకోండి అల్లం తురుము, ఒక స్పూన్ అల్లం తురుము ఉంటుందండి, వేస్తున్నాను. ఇంకోండి ఈ 65కి అల్లం తురుము వెల్లుల్లి తురుమేనండి టేస్ట్ తెచ్చిది. ఇంకోండి కొంచెం ఇది వేపుకోవాలి ఫస్ట్. ఇంకోండి మనం అల్లం తురుము ఎంత వేసుకున్నామో వెల్లుల్లి తురుము కూడా అంతే వేస్తున్నానండి. ఇంకోండి నూనె ఎక్కువ పడదండి. 2 స్పూన్లు ఆయిల్ వేసాను. ఇంకోండి చూడండి సరిపోయింది. ఇలా వేపుకోవాలి. కొంచెం వేగిన తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. కొంచెం ఎక్కువ వేగకూడదు వెల్లుల్లి కూడా. ఇప్పుడు చిన్న ఉల్లిపాయ ఒకటి కట్ చేశానండి, అవి కూడా వేసేస్తున్నాను. ఇంకోండి చూడండి ఇలా వేగింది కదా, ఈ కలర్ వస్తే చాలండి. ఇప్పుడు మనం సాసులు వేసుకుందాం. సోయా సాసు ఒక స్పూన్ వేస్తున్నానండి. గ్రీన్ చిల్లీ సాసు ఒక స్పూన్ వేస్తున్నాను. చిల్లీ సాసు ఇంకోండి ఒక స్పూన్ వేస్తున్నాను. టమాటా సాసు ఒక స్పూన్ వేస్తున్నానండి. ఎక్కువ వేసుకోకూడదండి సాసులు, ఎందుకంటే పులుపు వచ్చేస్తుంది. అందుకని తక్కువ వేయాలండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, చూడండి వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది వేపు పెట్టుకున్నాం కదండి, ఇది కూడా నేను వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ చికెన్ ఇంకోండి ఇలాగా వేసేసుకొని మొత్తం కలుపుకోవాలండి మనము. ఇంకా చూడండి ఇలా మొత్తం కలిసిలాగా కలుపుకోవాలి. అసలు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇలాగ వేసి కలుపుకున్న తర్వాత. ఇంకా చూడండి ఈ 65కి ఈ సాసులు, ఈ ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి టేస్ట్ తెచ్చిదండి. ఇంకా చూడండి అయిపోయింది కదా. ఇందు మీద మనం కొంచెం కరివేపాకు వేసుకుందాం.
ఇంకోండి పచ్చిమిరపకాయలు కూడా ఏపి కొంచెం పక్కన పెట్టాను, ఇవి కూడా కలిపేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేసి కలిపేసుకున్నాం కదా, కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందామండి. ఇంకోండి కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. ఇంకోండి మొత్తం కలిపేసుకున్నాం కదా, ఈ 65 అయిపోయిందండి. ఇంకా నేను ఇది స్టవ్ ఆపేస్తున్నాను. ఇంకోండి 65 అయిపోయింది అన్నాను కదా, ఇలా చేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుందండి. చూడండి నేను టేస్ట్ చేస్తున్నా. అబ్బా టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.